అడ్డిపెట్టి రాలేదు. ఎస్ 1-2 ప్లేసెస్ లో ఇవ్వటం, అందుకే నేను చెప్పాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన కొన్ని కేటాయించడం జరిగింది. సుదీర్ఘంగా అనేక అంశాల మీద చర్చించి నిర్ణయాలు తీసుకోవటం జరిగింది. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఆనాడు యూపీఏ గవర్నమెంట్లో కీర్తిశేషులు భారత ప్రధాని మన్మోహన్ సింగ్ గారి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఉద్యోగ భద్రత, కార్మికులకు భద్రత కల్పించాలని ఆనాడు యూపీఏ ప్రభుత్వం దేశవ్యాప్తంగా పేదవాళ్ళు మెచ్చే విధంగా ఉపాధి హామీ కార్యక్రమాన్ని ఆనాడు యూపీఏ ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదించే విధంగా ఆనాడు 2006లో ఏర్పాటు చేయడం జరిగింది. తదుపరి ఎన్డీఏ ప్రభుత్వంలో ఈనాడు రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలకు భిన్నంగా దేశంలోని ప్రజల అభిప్రాయాలకి, కూలీల అభిప్రాయాలకి, పేదవాడి అభిప్రాయాలకి భిన్నంగా ఈ ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చి విబిజీ రామ్జీ పేరుతో రాష్ట్రాల అభ్యంతరం తెలియచేస్తున్నా, దేశంలోని పేదవాళ్ళు అభ్యంతరాన్ని తెలియచేస్తున్నా ఒంటెద్దు పోకడతో కేంద్ర ప్రభుత్వం ఈ జీరామ్జీ కార్యక్రమాన్ని నిన్న 1వ తారీఖు నుంచి దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టింది. జనవరిలో అసెంబ్లీ సమావేశాల్లో ఏదైతే ఈ ఉపాధి హామీ కార్యక్రమాన్ని పేరు మార్చి పేదవాళ్ళ హక్కులను హరించే విధంగా ఈ చట్టాన్ని తీసుకొచ్చిన అంశంలో తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవంగా దాన్ని వ్యతిరేకరిస్తూ తీర్మానం చేసి కేంద్రానికి కూడా పంపటం జరిగింది. అయినా ఒంటెద్దు పోకడతో కేంద్ర ప్రభుత్వం ససేమరా అంటే ససేమరా అనే విధంగా ఒక్క లైను, ఒక పులి స్టాపు, కామా కూడా వారు అనుకున్నది మార్చకుండా యాజ్ ఇట్ ఈజ్గా నిన్న జూలై 1వ తారీఖు నుంచి దేశవ్యాప్తంగా దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయటం జరిగింది. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం గౌరవ సహచర మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో ఒక కేబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసి దేశంలోని మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద ఏ రకమైన ఆలోచనలో నిర్ణయాలు తీసుకుంటున్నారో అదే రకంగా ఈ కొత్త చట్టంలో ఏమేమి మార్పులు చేశారో ఈ మార్పులు చేయటం వలన రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, కార్మికులకి, కర్షకులకి, నిరుపేదలకి ఎంత నష్టము జరుగుద్దో దాన్ని ఎలా ఫుల్ఫిల్ చేయగలుగుతామో ఈ సబ్ కమిటీని ఒక రిపోర్టు ఇవ్వమని గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలతో సబ్ కమిటీని వేశారు. ఆ రిపోర్టుని ఈరోజు కేబినెట్లో చాలా క్షుణ్ణంగా, చాలా అంటే ఇంత డిబేట్ ఎప్పుడూ జరగలేదు. ఎందుకంటే ఇది కార్మికులకు సంబంధించింది, పేదవాళ్ళకి, పేద కుటుంబానికి సంబంధించింది. చాలాసేపు దీని మీద డిస్కషన్ చేసి అనివార్యంగా దేశంలోని కొన్ని రాష్ట్రాలు ఏవైతే ఒప్పుకున్నాయో అదే రకంగా తెలంగాణ రాష్ట్రం కూడా గత్యంతరం లేని పరిస్థితిలో ఒప్పుకుంటూ న్యాయపరంగా దీని మీద అప్రోచ్ అవ్వాలని ఈరోజు కేబినెట్ తీర్మానించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న
స్కూల్స్, జూనియర్ కాలేజీలు అప్ టు 12th వరకు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వీరందరికీ మధ్యాహ్న భోజనం కార్యక్రమం, అల్పాహారము, పాలు ఇవ్వాలి అని కేబినెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ విద్యార్థులతో పాటు సుమారు 1,50,000 మంది టీచర్స్ కానీ, టీచర్స్తో పాటు లెక్చరర్స్, సిబ్బంది వారికి కూడా ఉచిత టిఫిను, పాలు, అదే రకంగా భోజనాన్ని కూడా ఏర్పాటు చేయాలని రాష్ట్ర కేబినెట్ ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే రకంగా పేదవాడికి మంచి వైద్యం ఇవ్వాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే దృఢ సంకల్పంతో ఈ వైద్య హెల్త్ సెక్టార్ని మరింత స్ట్రెంథెన్ చేసే దాంట్లో భాగంగా టిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్తో పాటు సనత్ నగరు, ఎల్బీ నగరు, అల్వాలలోని టిమ్స్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఆల్రెడీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేస్తూ వాటిని రన్నింగ్లోకి తీసుకురావడానికి 6,278 పోస్టులు, 6,278 వివిధ కేటగిరీలకు సంబంధించిన పోస్టులను కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదించడం జరిగింది. దీనితో పాటు ఇందాక ఏవైతే ఈ 4 కార్పొరేట్ స్థాయి హాస్పిటల్స్ చెప్పానో భవిష్యత్తులో ఈ హాస్పిటల్స్ కూడా సీఎం రిలీఫ్కి సంబంధించిన ఎల్ఓసీలు ఇవ్వాలని కూడా రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడం